మరి బైబిల్లో హెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతానండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గురించి ఈ మాట ప్రవచింపము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని ఆ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. దేవుడు ఒకసారి యెహెజ్కేలు ప్రవక్తను పిలిచి కాపరులకు ఒక సందేశం ఇస్తున్నాడు. యెహెజ్కేలు కూడా దేవుని సేవకుడే, కానీ ఆయన దేవునికి లోబడిన సేవకుడు, దేవుడు చెప్పమన్నది చెప్పిన సేవకుడు. నాకు బైబిల్లో ఉన్న ఇర్మియా ప్రవక్తన్న, యెహెజ్కేలు ప్రవక్తన్న చాలా ఇష్టమండి. ఎందుకంటే చెప్పదలుచుకున్నది చెప్పి ఊరుకోకుండా ఉండరు. అంతేకాదు, వాళ్ళు చెప్పేటప్పుడు వేదనతో చెప్తారు, భారంతో చెప్తారు, బాధతో చెప్తారు. ఏదో పక్కింటోళ్ళని తిట్టినట్టు కాకుండా మన పిల్లల్ని మనం గద్దించుకున్నప్పుడు ఎట్లుంటుంది, పక్కింటోళ్ళని గద్దించినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. మన పిల్లల్ని మనం గద్దిస్తున్నప్పుడు బారే ఎందుకు రా చెడిపోతావు రే అంటాం. ఆడు చెడిపోతాడు రాడు అంతే, వాడు బతికే అంత, ఆడు బాబంత, ఆడు అమ్మ అంత, ఆడు అంతే అంటాం. వాళ్ళైతే అట్లంటాం, మన వాళ్ళైతే ఏమంటాం, రే నానా నా బిడ్డవరా నువ్వు అంటావు. అలా చెప్పాడు ఇర్మియా, అలా చెప్పాడు. ఒక దైవ సేవకుడు గద్దించాలి, హెచ్చరించాలి, కానీ అధికారం చెలాయించకూడదు, పెత్తనం చేయకూడదు, ఏదో డ్యూటీ చేసినట్టు చెప్పకూడదు. అందుకనే నాకు ఇర్మియా అంటే ఇష్టం అండి. విలపించు ప్రవక్త, కన్నీటి ప్రవక్త. జనులు దేవుని వాక్యాన్ని వినకపోవడం చూసి గుండె బాదుకున్నాడు యెహెజ్కేలు. ధర్మశాస్త్రాన్ని మేరటం చూసి నా కన్నీళ్ళు ఊటైపోయిందన్నాడు ఇర్మియా. ఈ ప్రవక్తలు ప్రవచించినప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా అని మొదలుపెట్టేవారు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని ముగించేవారు. నేను చెప్తున్నా అనేది కాదు. ఇక్కడ జైపాల్గా నేను ఇక్కడ చెప్పడానికి నా దగ్గర ఏం సరుకు లేదు, ఏం లేదు నా దగ్గర. నేను చెప్పే మాటల వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాలి. ప్రభా నేను చెప్తే వినరు అనేవాడు ఇర్మియా. వారు వినినను వినకపోయినను వారి మధ్య ప్రవక్త ఒకడున్నాడని తెలుసుకున్నట్లు నువ్వు చెప్పు అన్నాడు దేవుడు. కాబట్టి నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు వీరు. ఈ యెహెజ్కేలును ఎందుకొని ఇశ్రాయేలు జనాంగాల్ని కావలమని కాపరులుగా ఉండమని నేను కోరుకుంటే, ఆ కాపరులు ఎలా అయిపోయారో చూడవయ్యా, ఆ కాపరులను పోయి హెచ్చరించవయ్యా అని ఈ భాగాన్ని చెప్పాడు. ఏమయ్యారంట ఆ కాపరులు? మళ్ళొకసారి చదువుతాను. మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరో. తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. ఒక కాపరిగా ఉండటానికి ముందు దేవుని చేతుల్లో నలగాలండి, దేవుని పిలుపుకు లోబడాలండి, దేవుని పిలుపు ఉండాలి. నన్ను నా తల్లి గర్భములో దేవుడు ఏర్పరచుకున్నానని చెప్పినప్పుడు, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పరిచి తినని చెప్పిన వాగ్దానాన్ని పట్టుకొని సేవకుండా అయ్యాను, కానీ బతకలేక కాదు, లేక సరదాగా కాదు. మా నాన్నగారు ఒక డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేవారు. నన్ను డాక్టర్ చదివించాలని ఆశపడ్డారు. నేను అప్పుడే బైపీసీ ముగించి డాక్టర్ కోర్స్కి వెళ్ళటానికి రెడీగా ఉన్న సమయంలో యేసు ప్రభు ఆశ్చర్యకరంగా మా నాన్నను మార్చాడు. మా నాన్న నా కోసం ప్రార్థన చేస్తే నేను రక్షించబడ్డాను. నేను రక్షించబడిన తర్వాత నేనేమనుకుంటాం కాదు, నా కొరకు దేవుని చిత్తం ఏంటని తెలిసినప్పుడు నీవు నా సేవకుడు అవ్వాలని పిలిచాడు. 18 ఏళ్ళ యవనస్తుడిగా బైబిల్ పట్టుకుంటే అంతవరకు నేను బైబిల్ చదవలేదు. నాకు ఇంకా మెడ్రాస్ వీధుల్లోనికి బైబిల్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఒక వీధిలోనికి వెళ్ళి నన్ను సాక్ష్యం చెప్పమంటే, వాక్యం కాదు సాక్ష్యం చెప్పమంటే
వారి కాళ్ళు చేతులు మైకు అన్నీ వణుకుతా ఉన్నాయి. మైక్ ఎక్కడుంది? మైక్ లేదులేండి. నా పక్కనే ఉన్న బైబిల్ స్టూడెంట్, నువ్వేం సేవకుడు అవుతావయ్యా, నువ్వేం పాస్టర్ అవుతావయ్యా అని ఎగతాళి చేశారు నన్ను. కానీ అంచెలంచెలుగా దేవుని మాటకు లోబడి నన్ను నేను నలగొట్టుకొని నా అహాన్ని విడిచి, నా యవ్వన కాలపు ఇచ్చలను విడిచి దేవుని మందిరములో 10 సంవత్సరములు దేవుని మందిరములో కూలోళ్ళగా మందిరపు పనులు చేసి, మందిరం తుడిసి, మందిరంలో ఉన్న చెట్లకు నీళ్లు పోసి, మందిరంలో ఉన్న పరికరాలన్నీ సరిచేసి చక్కచేసి ఏర్పాటు చేసి నా యవ్వన కాలం బెండ తీశాడు నన్ను దేవుడు. కాబట్టి ఈ రోజుకి ఇంకా నేను యవ్వన బలాన్ని కలిగి ఉన్నాను, దేవుని బలాన్ని కలిగి ఉన్నాను. పాపానికి వాడలేదు నా యవ్వనాన్ని, లోకం కొరకు ఖర్చు పెట్టలేదు నా యవ్వనాన్ని. ఈ రోజున ఇవాళ మారి 3 నెలలు బైబిల్ క్లాస్ చేసి నెక్స్ట్ డే పాస్టర్ అయిపోదాం అనుకుంటున్నారు. కాబట్టి వెంటనే బీటీహెచ్ చేస్తే బ్యాచులర్ ఆఫ్ థియాలజీ. అసలు థియాలజీలో చేసేవాళ్ళు దేవుని సేవకు పనికిరారండి. థియాలజీ అంటే అంత బుర్రకే నాలెడ్జ్, అది అనుభవంలో లేదు. నేను చాలామంది బైబిల్ స్టూడెంట్స్ చెప్తుంటాను, మీరు నిజంగా బైబిల్ స్టూడెంట్స్గా ఉండాలంటే మీ క్లాస్ రూమ్లో బైబిల్ గురించి నేర్చుకునే విషయాలు కాక మీరు మోకాళ్ళ మీద దేవుని సందులో నేర్చుకోండి. ఒక ఆయన మంచి ప్రసంగాలు చేస్తాడట. ఆ అబ్బాయిని చూసి, అయ్యా నువ్వు ఏ బైబిల్ స్కూల్లో చదివావయ్యా, ఇంత మంచి ప్రసంగాలు చేస్తున్నావు, అంతేకాదు నీ ప్రసంగం విన్న మనుషులు మారిపోతున్నారు, రక్షించబడుతున్నారు, ఏ బైబిల్ స్కూల్ అడిగితే ఆ అబ్బాయి అడిగిన వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి ఒక మూల చూపించాడంట. ఆ మూల ఒక చిన్న చాప ఉందంట. ఆ చాపకు 2 కంతలు పడిపోయి ఉన్నాయి. అక్కడ 2-3 బైబిళ్ళు ఉన్నాయి. ఎక్కడ నా బైబిల్ కాలేజ్ ఉంటుందో, ఎక్కడ? మోకాళ్ళ మీద నేను బైబిల్ చదివాను. దేవుని సేవ చేయాలనుకున్న వారలారా, మీరు గొప్ప దానిని ఎన్నుకున్నారు, గొప్ప విషయాన్ని ఎన్నుకున్నారు, చెయ్యండి. కానీ దేవుని సేవ చేసేవాడు దేవునికి సేవ చేయాలి. దేవుని సేవకుడు దేవునికి లోబడాలి. దేవుడు చెప్పినది చెయ్యాలి. ఒక సేవకుడు చెప్పిన పని చెయ్యాలి. ఒక సేవకుడు మన ఇంట్లో పెట్టుకున్నామంటే రై బజారుకు పోవంటే బజారుకు పోవాలి, బ్యాంక్ వెళ్ళి డబ్బులు అక్కడ వేసిరా అంటే వేసి రావాలి, తీసుకొచ్చుకోవడానికి కుదరదు అతనికి. ఏం చెబుతారో అది చెయ్యాలి. దేవుని సేవకుడు ఏం చేయాలి? ఏం చెబుతాడో అది చెయ్యాలి. కాపరులు సరి లేకపోతే క్రైస్తవులు సరిగా ఉండరు. ఇశ్రాయేలు జనాంగాల్ని కావలి కాయమని దేవుడు కావలి వారిని ఏర్పరిస్తే ఆ కాపరులు స్వార్థపరులైపోయారు. ఆ కాపరులు కావలి మంద ద్వారా వచ్చే పాలు తాగుతున్నారు, మంద ద్వారా వచ్చే లాభాన్ని కోరుకుంటున్నారు, కానీ మందను పోషించరు, మంద కొరకు కన్నీటితో ప్రార్థించరు, మందను హెచ్చరించరు, మందకు బలమైన దేవుని వాక్యాన్ని అందించరు. ఇలాంటి సభలకు గుంపులు వచ్చేస్తున్నారండి. వచ్చిన వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారో మీరు నాకు తెలుసు. ఆకలి అంటే అన్నం తినే ఆకలి కాదు, ఆధ్యాత్మిక ఆకలి. అంతరంగంలో ఉన్న లోటు, అంతరంగంలో ఉన్న ఆవేదన, అంతరంగంలో ఉన్నటువంటి అశాంతి, జీవితంలో ఉన్న కష్టాలు, జీవితంలో ఉన్న సమస్యలు ఈ దేవుని సన్నిధికి వెళితే నా హృదయానికి ఆనందం దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. దేవుని వాక్యం ద్వారా నా స్థితిని నేను తెలుసుకుంటాను. నా యేసయ్య నామంలో ఆ సేవకులు నా కోసం ప్రార్థన చేస్తే నాకు విడుదల దొరుకుతుంది, నాకు రక్షణ దొరుకుతుంది, నాకు సమాధానం దొరుకుతుంది అని ఆశతో గుంపులు వస్తున్నారు జనం. కానుకలు ఇవ్వండి. టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్. నాకు అక్కర్లే మీ డబ్బులు. నీవు ఈ ప్రోగ్రాం ద్వారా మేలు పొందితే హోటల్కి వెళ్ళి నువ్వు 2 ఇడ్లీ తింటే బిల్లు కట్టు అని నిన్ను ఎవడని అడుగుతారా? నువ్వే అడుగుతావు వాడిని. బిల్లు ఇవ్వయా, తొందర కట్టి పోవాలి నేను అంటావు, ఎందుకంటే తిన్నావు కాబట్టి. నీవు ఆత్మీయ ఆహారాన్ని మేలు పొందితే ఆ పరిచర్యను పోషించవలసిన అవసరం నీ మీదే ఉంది. నిన్ను అడగాల్సిన పనే లేదు. నువ్వు నిజంగా మేలు పొందితే ఇచ్చి వెళ్ళిపోతావు. అంతేగాని ఏదో ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే నీ అన్యాయం వ్యాపారం దీవించబడద్దని, పక్కింటి వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టి నువ్వే గెలుస్తావని. అన్యాయం నీ పక్కన ఉంది, న్యాయం వాళ్ళ పక్కన ఉంది. 10,000 ఇస్తే న్యాయం నీ పక్క వచ్చేస్తుందా? నాయన పాస్టర్ గారులు వేరే ప్రార్థన చేస్తారు, ప్రభువా సహాయము చేయము. పూర్వదినంలో మీ నాయన ఆత్మ చచ్చిపోయి నరకంలో ఉంది. ఆ నరకంలో ఉన్న ఆత్మ పరలోకం పోవాలంటే నువ్వు 10,000 తీసుకొచ్చి ఉండిలో వేస్తే నీ డబ్బులు డుమ్
అని ఇందులో పడగానే మీ నాయన ఆత్మ నరకంలో నుంచి డొమ్మని వెళ్ళిపోయి అక్కడ పడిపోతుంట. అంటే పిచ్చోళ్ళు పాపం మా నాన్నని ఎలాగన్నా బతికిన రోజులు సంతోషపెట్టలేదు, ఎట్టన్నా మా నాన్న పరలోకం పంపిద్దామని డబ్బులు వేసేవాళ్ళంట. ఇప్పుడు కూడా అట్టగా అయిపోయింది మూఢభక్తి. ఒకసారి నరకంలో పడ్డాక 10,000 కాదు, 10 లక్షలు కాదు, 10 కోట్లు కాదు, నువ్వు ఎంత వేదన పడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ఇక్కడి వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి పోజాలకున్నట్లు మధ్య అగాధము. బతుకున్నంత వరకే ఒక మనిషికి రక్షణ అండి. చచ్చిపోయిన వారు ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని అడగండి. పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయమంటారు. పాస్టర్ గారు వేరే పెద్ద ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ నీ సేవకుడు తాగి 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 చచ్చిపోయి ఉన్నాడు, ఈయన ఆత్మకు శాంతి దయచేయము. అదేనండి, తాగి తాగి తాగనేది బ్రాకెట్లో. ఈ ఆత్మకు శాంతి దయచేయమంటే ఎట్ట నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే వాడు అల్లాడుతున్నాడు ఆల్రెడీ నరకంలో. ఆ ధనవంతుడు అల్లాడిపోతున్నాడు, యాత్ర పడలేకపోతున్నానయ్యా. ఆ లాజర్ని పంపించి నాకు 5 బ్రదర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా కనీసం వాళ్ళకి చెప్పమను అంటే ఏమన్నాడు అబ్రహాము? అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తే నమ్మరయ్యా, వాళ్ళు చెప్తే నమ్మకపోతే ఇక్కడికి రావాల్సిందే. ఏమండి, నరకం ఉంది, పరలోకం ఉంది, నీకు అవసరమైన బోధ అది. ఓరకే నీకు కలిగిన బాధను కాసేపు విసిరేసి అనేసి పంపించేయటం కాదు. నీ గాయము లోతుగా తవ్వి తీసేయాలి. కొంతమంది డాక్టర్లు ఉంటారండి, ఏదైనా జబ్బు వస్తే మంచి పెయిన్ కిల్లర్ ఇచ్చి పంపించేస్తుంటారు. ఆ లోపల ఆ జబ్బు ముదిరిపోతూనే ఉంటుంది. ఆ జబ్బుకు ఒక ఆపరేషన్ కావాలి. ఒక విషం, ఒక గ్రంథి, ఒక క్యాన్సర్ స్టార్ట్ అయింది అక్కడ, దాన్ని తీయాలి, దాన్ని ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తీసి పడేసేయాలి. అది కొంచెం బాధ అయినా ఖర్చు అయినా అది చేసినప్పుడు ఆ వ్యక్తికి ఆరోగ్యం దొరుకుద్ది. కానీ పై భక్తి ఈ రోజున లోతుగా పశ్చాత్తాపడకుండా, ఎయిడ్స్ రోగినయ్యా ప్రార్థన చేయమంటే అవును, ఎయిడ్స్ రోగం నీకు పోవాలని ప్రార్థన చేస్తే యేసు ప్రభువు స్వస్థపరుస్తాడు. కానీ ఆ రోగం రావడానికి నీవు చేసిన వ్యభిచారాన్ని గురించి ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఆ చెడు దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాలి అని చెప్పకుండా ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం లేదండి. కాపరికి దేవుడు ఒక పని ఇచ్చాడు. ఏంటా పని? చూడండి, అక్కడ ఉన్నాయి 34వ అధ్యాయంలోనే. బలహీనమైన వాటిని బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఏంటి ఒక దేవుని సేవకుడి పని? బలహీనమైన వాటిని బలపరచాలి. ఈ రోజున క్రైస్తవులు అనబడేవారు ఎలా ఉన్నారు? బలంగా ఉన్నారా? సారాయి బాటిల్ ముందుకు వస్తే నాకొద్దు, నా దేహము దేవుని ఆలయము, ఇది తాగి నేను నా శరీరాన్ని అపవిత్రపరచుకొనను అని చెప్పగలడా? లేక అటు ఇటు చూసి తాగేస్తున్నాడా? తాగేసి మళ్ళీ ఇంటికి వచ్చి నాను కప్పు చేశానయ్యా క్షమించు అంటున్నాడా? చెప్పండి. శోధన చేయించలేకపోయాను నాయన. ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? అన్నయ్య ఏం చేయమంటావు? వద్దనుకున్నాను, కాదనుకున్నాను, నా చేత కాలేదు, సైతాన్ని ఎదిరించలేకపోయాను, లొంగిపోయానయ్యా. అమ్మాయిని ఎంట పడుతుంటే లొంగిపోయానయ్యా, ఆ అబ్బాయి నన్ను విసిగిస్తుంటే లొంగిపోయానయ్యా. నేను కోయర్లో పాటలు పాడతాను, నేను సండే స్కూల్ తీసుకుంటాను, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేవాడిని, నేను యూత్ మీటింగ్లో డెడికేట్ చేసుకున్నాను. కానీ శోధన వచ్చినప్పుడు నా చేత కాలేదు. కారణం ఏంటి? బలంగా లేడు. సాతానుని ఎదిరించగలిగిన బలం ఈ రోజున క్రైస్తవులకి లేదు. బోధకుడు ఆదివారం విశ్వాసులు దేవుని మందిరానికి వచ్చినప్పుడు బలమైన ఆహారం పెట్టాలి వాళ్ళకి. బలం రావాలంటే ఏం చేయాలండి? మనం బలం రావాలంటే గంజి తాగితే బలం వస్తుందా? గంజి తాగితే బలం వస్తుందా? బలం రావాలంటే సమీకృత ఆహారము తినాలి. పౌలు అంటున్నాడు, కాలాన్ని బట్టి చూస్తే ఈ పాటికి మీరు బోధకులై ఉండాల్సిన వాళ్ళు. ఏంటి 20 ఏళ్ళ నుంచి క్రైస్తవుడు అంటున్నావు, 10 ఏళ్ళ నుంచి నువ్వు విశ్వాసిని అంటున్నావు,
ఎప్పుడో నువ్వు మారానంటున్నావు, సంఘంలో నువ్వే సంఘ పెద్దని అంటున్నావు, నీవు ఇంకా బలహీనంగానే ఉన్నావేంటి? కాలాన్ని బట్టి చూస్తే పాస్టర్ గారు లేకపోయినా నువ్వే ప్రసంగం చేయాలి, నువ్వే ప్రార్థన చేయాలి, నువ్వే రోగుల కోసం ప్రార్థన చేయాలి. కానీ నీ జీవితంలో చూస్తే నువ్వే రోగాలతో సతమతం అవుతున్నావు. కారణం బలం లేదు. మీకు బలమైన అన్నం పెట్టాలనుకుంటున్నాను కానీ మీరు పాలునే అపేక్షిస్తున్నారు. పాలు తాగు ప్రతివాడు పసిపిల్లోడు. విశ్వాసులకు ఏం కావాలంటే ఈ రోజుల్లో చాలామందికి, కొంతమంది పిల్లలకండి ఎంత పెరిగినా సరే అన్నం తినరు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చినా కూడా అన్నం పెడితే తిన్నంటారు. పాల బాటిల్ ఇస్తే మాత్రం తాగేస్తారు ఫుల్గా. పాలు తాగేస్తారంట. ఈజీగా ఉంటుంది కదా పాలు తాగేయడం అనేది. అన్నం అయితే నమలాలి కదా, నమలాలి, మింగాలి. ఎందుకు వచ్చిన గొడవ? అలాగే ఈనాటి క్రైస్తవ సంఘం ఎలాగుందంటే కొంచెం సారవంతమైన వర్తమానం ఇస్తే నిద్ర వచ్చేస్తుందండి మనుషులకి. కొంచెం బలమైన ఆహారం దేవుని వాక్యంలో నుండి ఇస్తే, ఏంటి బలమైన ఆహారం? ఏంటి? పాలు. పాలు అంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు. యేసు ప్రభు నమ్ముకుంటే నీ జ్వరం పోతుంది, నీ దగ్గు పోతుంది, నీకు ఆశీర్వాద కార్యాలు చేస్తాడు, నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నీ సమస్యలు తీరుతాయి అని చెప్పే ప్రసంగాలు పాలు అంటవి. పాలు. ఇలాంటి సభల్లో నేను కూడా పాలు ఎక్కువ పోయాల్సి వస్తుంది. ఎందుకంటే పాలు తాగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. చాలా కఠినమైన వాక్యం ఇద్దామంటే నాకు వీలు పడతలేదు, పరిశుద్ధాత్మ నన్ను అనుమతించడం లేదు. కారణం ఇది మిక్స్డ్ కాంగ్రిగేషన్. అందుకని మరి ఒట్టి పాలే పట్టిస్తే మరి మిగిలిన సంగతి ఏంటి? నేను చేతులు ఎత్తమంటే బాగోదు. కానీ 20 ఏళ్ళ నుంచి క్రైస్తవులు ఎంతమంది చేతులు ఎత్తమంటే మీలో సగం మంది పైనే చేతులు ఎత్తుతారండి. మీ నాయన మీ తాతగారు క్రైస్తవులు అన్నోళ్ళు చెయ్యెత్తండి అంటే మీలో చాలా మంది చేతులు ఎత్తి చూపిస్తారు. 3 తరాలు 2 తరాల నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు బలమైన ఆహారం తింటున్నావా, పాలు తాగుతున్నావా? ఇంకా దేవుడు ఏదో ఒక ఆశ్చర్యం చేయాలి, ఒక అద్భుతం జరగాలి, ఓ స్వస్థత జరగాలి, అప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాననే పరిస్థితుల్లో ఉన్నావా? లేకపోతే నన్ను యేసు ప్రభు రక్తం ఇచ్చి కొన్నాడు, నేను ఆయన సొత్తు, నా దేహము దేవుని ఆలయము, నా దేహముతో నేను దేవుణ్ణి మహిమపరచాలి, నేను దేవుని చిత్తాన్ని ఎరగాలి, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి, ఈ యేసయ్యని గురించి ఇతరులకు చెప్పాలి అనేటువంటి భారం కలిగి ఉన్నావా? బలహీనులను బలపరచాలి. ఈ కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్లో మా ముఖ్యమైన పని, నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన మినిస్ట్రీ బలహీనుల్ని బలపరచటం. కృంగిన వారిని, దిగులుతో ఉన్నవారిని, చింతతో ఉన్నవారిని, ప్రభువు కొరకు బ్రతకాలని ఆశించి బ్రతకలేకపోతున్న వారిని ధైర్యపరచటానికి, వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేయటానికి, వాళ్ళ సమస్యలు విని వారికి సరైన సలహాలు బైబిల్లో నుంచి ఇవ్వడానికి, అది పరిచర్య అండి. ఒక లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు, స్టేజ్ మీద నిలబడి ఒక రిఫరెన్స్ తీసి 1.5 సేపు రాకెట్ లాగా సూటిగా ప్రసంగం చేసేసి ఆమెనని చెప్పి వెళ్ళిపోయి నిద్రపోవచ్చు పాస్టర్. అది కాదు నిజమైన పాస్టర్ పరిచర్య. సంఘములో ఉన్న వారిని, వారి అవసరతలను ఎరగాలి, బలహీనులను బలపరచాలి. ఇలాంటి సభకు బలహీనులుగా వచ్చిన మీరు బలపడి వెళ్ళకపోతే ఈ కల్వరి ఉజ్జీవ సభల దండగెక్కడ? ఇంతవరకు మీరు సాతాన్ని ఎదిరించలేని బలహీనులుగా ఉన్నారేమో, శోధన జయించలేని బలహీనులుగా ఉన్నారేమో. ఆఫ్టర్ ఆల్ చిన్న దురలవాటు, ఆ యొక్క సారాయికి నో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. నిన్ను వెంటాడుతున్నటువంటి ఒక పరస్త్రీని ఛీ నోరు మూసుకో అని చెప్పలేని పరిస్థితుల్లో మొహమాటానికి పోతున్నారేమో. ఎంతమంది అండి ఈ రోజున? జార స్త్రీ ఇంటి వద్దకు వెళ్ళకో, దాని పెదవులతో మాట్లాడే తీయని పలుకులకు లొంగకో, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు. ఎంతమంది ఇది నాన్న? ఇంతకుముందు జార గృహాలు సపరేట్గా ఉండే, ఈ రోజున చూస్తేనండి ఈ జార గృహాలు కాదు, అనేక మంది జారత్వంతో నిండి ఒక వేశ్య కంటే అసహ్యకరంగా ఈ రోజున వివాహమైన వారు యవ్వనస్తులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ లోకంలో నీ భార్య తప్ప ఈ లోకంలో ఉన్న స్త్రీలందరూ నీ తల్లి లేక నీ సహోదరి. ఆ మనసు నీలోకి వచ్చినప్పుడు నీకు వేరే ఆలోచనకు చోటు లేదండి. నీ భర్త తప్ప ఈ లోకంలో ఉన్న వారందరూ నీ తండ్రి సమానులు, నీ సహోదర సమానులు అనే భావం కలిగి ఉన్నప్పుడు శోధన నీవు చేయించగలుగుతావు.
వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేయుచున్నాడు. ఎలాగూ నీవు పరస్త్రీని మోహిస్తావు? ఎలాగూ పరస్త్రీని గురించి తప్పుగా ఆలోచిస్తావు? పొరుగువాని భార్యను చూసి ఎందుకు నీవు ఆశిస్తావు? నీవు బలహీనుడివి. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల వాడి కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాడి ఒడి కాలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగుడు. ఈ వాక్యం నీకు సరిగ్గా చెప్పుంటే, వినుంటే పరస్త్రీ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఇది బలమైన ఆహారం. వేశ్య నోరు లోతైన గుయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. యెహోవా శాపము నొందిన వాడు దాంట్లో పడతాడన్నది బైబిల్లో. ఎంతమంది దినాన తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బలహీనులను బలపరచాలి. శోధన జయించువాడు ధన్యుడు. ఆధ్యాత్మిక బలం నీకు కావాలంటే మోకాళ్ళుని ప్రార్థన చేయి. ఆత్మలో బలం చేకూరాలంటే కొట్లో తెచ్చుకునే మందులో మాకులు వేసుకుంటే ఆధ్యాత్మికంగా బలం రాదు నీకు. మోకాళ్ళ మీద ఉన్నవాడు సాతానుని గజగజలాడిస్తాడు కాబట్టి శోధనకు లొంగడు. ఎంతకాలమైంది నీవు 1 గంట సేపు ప్రార్థన చేసుకొని? ఎంతకాలమైందండి? ఈనాటి బోధకులు ప్రార్థన చేసుకోండి అని చెప్పరు, ప్రార్థన చేస్తామని చెబుతారు. అందుకే నేను భయపడతా. మీ భారాలు మాకు పంపించండి, ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్తాను. ఎందుకంటే మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయడానికి శక్తి లేకపోతే, ఈ స్పీకర్ నేను ఎత్తలేకపోతే కొంచెం చెయ్యమని ఎవరిని అడుగుతాం. కానీ నువ్వే ఎత్తి నేను కూర్చొని చూస్తా నిద్రపోతుంటాను అంటే ఎట్ట కుదురుద్ది? నువ్వే ప్రార్థన చేయి మా కోసం, మేము ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయి, మేము బిర్యానీ తిని నిద్రపోతాం అన్నట్టున్నారు ఈ రోజుల విశ్వాసులు. గట్టిగా అడిగితే నీకు డబ్బులు పంపించాం కదా, ప్రార్థన చేయి, నీ పని ఇంకేంటి అంతే కదా అన్నట్టున్నారు. కాదు. నీకోసం 100 మంది పాస్టర్లు ప్రార్థన చేసిన, 100 రూపాయలు నువ్వు 100 మంది పాస్టర్లకు పోస్ట్లో ఎమ్మోలు పంపినా, నువ్వు మోకాళ్ళుని ప్రార్థించకపోతే నీకు బలహీనం తప్ప బలం రాదు. డోంట్ డిపెండ్ ఆన్ పాస్టర్స్, డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని మీద ఆధారపడు, మోకరించి ప్రార్థన చేయి. మీరు ప్రార్థించేవారయ్యారా? మీరు బలవంతులు. మీరు ప్రార్థించేవారయ్యారా? మీకోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తా కూడా ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పాస్టర్ ఉండక్కర్లేదు. నువ్వే సాతాను తరిమి కొడతావు. నీ దరిదారపుకు రాడు సాతాను. వాక్యం అనే ఖడ్గము. వాక్యం చదవరేమండి, బైబిలే చదవరేమండి. పనికి మళ్ళీ ఎన్ని చదువుతారు? రోజుకి ఎన్ని SMS చదువుతారు మీ సెల్ ఫోన్లో? బైబిల్లో 1 వచనం చదివావా ఎప్పుడైనా? చదివిన వాక్యం హృదయంలో భద్రపరుచుకున్నావా? దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గం అండి. అది నిన్ను బాగు చేస్తుంది, అది సైతాన్ని ఎదిరిస్తుంది. వాక్యం అనే ఖడ్గం చేతిలో ఉన్నోడు సైతాన్ని చిత్తుగా ఓడిస్తాడు. అబద్ధ బోధకులు ఎక్కువైపోయారండి. ఎవడు దొంగ బోధకుడో నీకు ఎవడు చెప్పక్కర్లా. నువ్వు వాక్యం తెలిసిన వ్యక్తి అయితే ఈ పాస్టర్ గారు చెప్పేది వాక్యానుసారమైందా కాదా నీకే తెలిసిపోద్ది. నువ్వు మోసపోవు, నువ్వు నష్టపోవు. వాక్యం చదవండి. రోజు ఉదయమే 1 అధ్యాయం చదవండి, రోజు మధ్యాహ్నం 1 అధ్యాయం చదవండి, రోజు సాయంకాలం 1 అధ్యాయం చదవండి. చదివిన వాక్యాలు ధ్యానించండి. రోజు 3 అధ్యాయాలు ఎప్పుడో ఒకప్పుడు చదవండి. కనీసం ఆదివారం 5 అధ్యాయాలు చదవండి. 1 సంవత్సరంలోపు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ముగించేయచ్చు. బెరయ సంఘస్థులు పౌలు శీలలు వెళ్ళి ప్రసంగించిన తర్వాత వాళ్ళు చెప్పిన సంగతులు బైబిల్లో ఉన్నాయో లేవో అని పరిశీలించి అప్పుడు నమ్మేవాళ్ళంట. ఈ రోజున కాపరులు మనుషుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభువా, నా జీవితము నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నీ బిడ్డగా బ్రతుకుతానన్న వారు మీ చేయి ఎత్తి చూపించండి. ప్రార్థన చేసి కూటాన్ని ముగించుకుంటున్నాం. ప్రభు మీ హస్తాలు చూస్తున్నాడు. మీ బలహీనతను తీసివేసి బలవంతులుగా చేయాలని పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించాలని ఆశపడుతున్నాడు. యేసయ్యా, నన్ను బలపరచు, నన్ను స్వస్థపరచు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుతో చెబుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మధ్య నీవు ఉన్నందుకే వందనములయ్యా. నీవు చెప్పమన్న మాటలు చెప్పామయ్యా. నీ సన్నిధిలోనికి వచ్చిన నీ బిడ్డలు విన్నారయ్యా. నా వాక్కు వరకే తిరిగి రాదన్నావు, అది భూమి మీదకెళ్ళి తన కార్యాన్ని నెరవేరుస్తుందన్నావు.
విత్తబడిన వాక్యం మా హృదయాల్లో క్రియ జరగంచనిమ్ము నాయన, అద్భుతాలు జరగంచనిమ్ము నాయన. మార్పు పొందిన జీవితాలు ఈ రాత్రి నుంచి త్రాగుబోతులు ఇక్కడ ఉన్న వారందరూ మరలా ఎన్నడూ ఆ త్రాగుడు జోలికి పోకుండా ఫలానా రోజు పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించాడని సాక్ష్యం ఇచ్చుటకు సహాయం చేయము. దీర్ఘకాల వ్యాధులతో ఉన్నవారు, కిడ్నీ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లంతో, లంగ్ ఎఫెక్ట్ అయ్యి, హెడేక్స్తో, ఎయిడ్స్తో, పలు విధములైన వ్యాధులతో ఉన్న వారిని ఈ రాత్రి నానా విధములైన రోగములను స్వస్థపరిచినందుకు వందనములు తండ్రి. కుమిలిపోతున్న మా గాయాలు, అంతరంగంలో ఉన్న బాధలు, మనస్మర్ధనలు, మనోవేదన ఈరోజు మమ్మల్ని విడిచింది. నా యేసయ్య నాకున్నాడనే ఆదరణ, ధైర్యము, సమాధానం కలిగింది. నా సమస్యలను ప్రభు పరిష్కరిస్తాడు అన్న విశ్వాసం మాకు కలుగు చేయము. కోటాలు ముగిసిన పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించిన ఆయన ఈ రొట్టెను నీటి మీద వేయము, ఒక రోజు అది తేలునన్నావు. విత్తిన వాక్యము ఫలిస్తుందని నీ బిడ్డలు తిరిగి వారి వారి స్థలాలకు వెళ్ళి వారి వారి గృహాలకు వెళ్ళి సాక్ష్యం ఇచ్చినట్లుగా, నిన్ను మహిమపరచినట్లుగా సహాయం చేయము. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఈ భూమి మీద మరల మేము కలుసుకున్నట్టుకు నీ నీడల నీ రాజ్యములో నిరంతరము నీతో ఉండే భాగ్యాన్ని మేమందరము పొందుకున్నట్టుకు సహాయము చేయము. మా దేశాన్ని కనికరించు, మా రాష్ట్రాన్ని కనికరించు. నిజ క్రైస్తవులుగా మేముండి మా భారతదేశానికి మేము దీవెనగా వెలుగుగా ఉండడానికి మా ఒక్కొక్కరిని కూడా ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.